మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక అధికారి దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందా? జరగదు. ఇంకెవరి దగ్గరికైనా వెళ్తే న్యాయం జరుగుతుందా? జరగదు. కానీ భూమి మీద ఒకే ఒక్క ఆకాశమందు, ఇహమందు, పరమందు నీతి న్యాయములు జరిగించేది ఒక్కడే ఉన్నారు. ఎవరంట? దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఆయన మాత్రమే న్యాయం జరిగించే దేవుడు. మనకి ఏ విషయంలో అన్యాయం జరిగినా, మనం ఏ విషయంలో కృంగిపోయినా, మనం ఎలాంటి స్థితిని ఎదుర్కొన్నప్పటికీ కూడా మనకి న్యాయం తీర్చే దేవుడు దేవుడు మాత్రమే. ప్రతిరోజు మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు కూడా ఆయన మన జీవితంలో ప్రతి కార్యాన్ని బట్టి పడుకున్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఉదయం నుండి ఈ సమయం వరకు నువ్వు చేసిన మేలులు ఇది ప్రభువా, నేను ఈ విషయంలో తప్పిపోయాను ప్రభువా అని ప్రతిరోజు ఆయన దగ్గర మనం సరి చేసుకోవాలి. నేను చర్చికి వెళ్ళి వచ్చాను కదా, ఏ పాపం చేయలేదు, నేను రోజు పొద్దున్నేసి ప్రార్థన చేస్తున్నాను కదా, నాలో ఏ పాపము లేదు అనుకోవడానికి వీల్లేదు. అనేక విషయాల్లో మనం తప్పిపోతున్నాం. ఆయన పెకిలించడానికి, సరి చేయడానికి సమర్థుడు కదా, మనల్ని బాగు చేయడానికి, నాశనం చేయడానికి సమర్థుడు. ఎలా చేయాలన్నా ఆయన చేతిలోనే ఉంది కదా. ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు చేసే దేవుడు ఆయన. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకి మరుగైనది ఏదీ లేదు. ఆయన చూడట్లేదు కదా అని మనం కొన్ని పనులు చేసినా అన్నీ కూడా ఆయన ముఖకాంతిలో, రహస్యంగా చేసిన ప్రతి పాపము కూడా ఆయన ముఖకాంతిలో తెలుస్తుందంట. కాబట్టి నేను ఏ తప్పు చేయట్లేదు, నాలో ఏ పాపము లేదు అనుకోవడానికి వీలేదు. ఇంకా సరి చేసుకోవాలి ప్రభువా, ఇంకా ఏ విషయంలో నేను తప్పిపోతున్నాను ప్రభువా. ప్రార్థన చేయకపోవడమే పాపం అని బైబిల్లో ఉంది. అంటే అది కూడా పాపమే. నేను ప్రార్థన చేయట్లేదు కాబట్టి నేను పాపం చేస్తున్నాను. ప్రభువా నన్ను క్షమించు, నువ్వు ఇచ్చిన ఈ ఆశీర్వాదాన్ని బట్టి కృతజ్ఞతలు ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన బిడ్డలను బట్టి ఇదంతా ఎవరి గొప్పతనం అంటే నువ్వు ఇచ్చిన భాగ్యము ప్రభువా. నేను కలిగి ఉన్నదంతా కూడా నువ్వు ఇచ్చిన ధన్యత ప్రభువా. నాకు కలిగిన ఆస్తి పాస్తులు, చదువు, ఉద్యోగం అన్నీ నాకున్నదంతా కూడా నువ్వు ఇచ్చిన భాగ్యమే ప్రభువా. నా సామర్థ్యత కాదు, నా బాహుబలం కాదు. ఒకవేళ నువ్వు నన్ను తీసుకొచ్చిన స్థానం నుండి ఇక్కడికి వచ్చినప్పుడు నేను నడిచిన మార్గం అంతా మర్చిపోతే కనుక నన్ను క్షమించి ప్రభువా. మర్చిపోతే దేవుడు మళ్ళీ గుర్తు చేయడానికి క్షణం పట్టదు కదా, అంతేనా? మనం మర్చిపోయిన గతాన్ని గుర్తు చేయాలంటే ఒక్క క్షణం పట్టదు. ఎక్కడి నుండి తీసుకొచ్చాడు తిరిగి అక్కడికే పంపించేస్తాడు. నెబుకద్నెజరు తిరిగి అడవి జంతువుల్లోకి వెళ్ళిపోయాడు. మారు మనసు పశ్చాత్తాపడ్డాడు కాబట్టి, దేవుని స్తుతించాడు కాబట్టి తిరిగి తన రాజ్యం తనకి అనుగ్రహించబడింది. మళ్ళా దేవునికి ఎదురు తిరిగితే మళ్ళా దేవుడు పంపించుకునే సమర్థకుడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా? ప్రభువా ఇంకా నాలో ఏమున్నా, ఏ తప్పెదురున్నా క్షమించి ప్రభువా. ఒకవేళ నేను జ్ఞానిని నేను అనుకుంటున్నానేమో ప్రభువా, ఒకవేళ నేను సౌందర్యంగా ఉన్నానేమో, లేకపోతే నేను అందగత్తిన నేను గర్వపడుతున్నానేమో, నాకున్న చదువుని బట్టి గర్వపడుతున్నానేమో, నాకున్న ఉద్యోగాన్ని బట్టి గర్వపడుతున్నామేమో. కాదు ప్రభువా, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు దేవుని బట్టియే.